సాయంత్రం ఒక మాటు బిందు తల్లిదండ్రులకు కనబడి వారి ఆశీస్సులందుకుని 6 గంటలకు ఇంటికి వెళ్లారు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. అంతా బిందును చూసి నవ్వి వెళ్ళిపోతున్నారు. ఒరే, అమ్మా నాన్న ఎక్కడున్నారు అని అడిగాడు ఒకణ్ణి పట్టుకుని. లోపలున్నారు. ఓ మారు పిలు, అన్నయ్య వదిన వచ్చారని చెప్పు. వాడు పరిగెత్తుకుని వెళ్ళి చెప్పినట్లున్నాడు. లోపల చిన్న రకం అలజడి వినపడింది. రవి గాబరాగా బిందు వైపు చూశాడు. బిందు ధైర్యంగా చిరునవ్వు నవ్వింది. ఆమె చేయి గట్టిగా నొక్కి వదిలేశాడు. తాతయ్య కోసం కేక వేశాడు. మరో తమ్ముని పంపాడు. కానీ తాతయ్య జాడలేదు. తాతయ్య ఇంత చేసి తనను నట్టేట్లో వదిలి వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు బిందుతో, నవవధువుగా ఉన్న బిందుతో వచ్చాడు. ఆమె హృదయం ఆనందంతో పరవళ్లు తొక్కవలసిన సమయంలో ఎంత గాయపడుతుందో. ఈ క్షణం ఇంత దుస్సాహసంగా ఉంటుందని ఈ రోజు 2 గంటలకు తాను అనుకోలేదు. ఆ సుమధుర గడియల్లో ఈ క్షణం వస్తుందనుకోలేదు. అతడు అధైర్యంతో అటు ఇటు చూస్తున్నాడు. చేతులు తడిచిపోతున్నాయి. తాతయ్యుంటే ఎంత బాగుండేది. తాతయ్య ఇంత అన్యాయం చేస్తాడని ఇంతవరకు అనుకోలేదు. అసహాయతతో దిక్కులు చూస్తున్న భరతకేసి క్రోధంతో చూసింది. అలా బెంబేలు పడతారెందుకు? గెటౌట్ అంటే వెళ్ళిపోదాం, అంతే కదూ నవ్వింది. బిందు మాటలకు మనసు కొంత తేలిక పడింది. మరో 2 నిమిషాలకు అందరూ వచ్చారు. మొదట తల్లివైపు చూసి, అమ్మా, నీ కోడలు బిందు అని పరిచయం చేశాడు. ఆమె బిందు వైపు చూసింది. 20 సంవత్సరాలకు మించని బిందు ఉషోదయపూర్వం గులాబీ రేకు మీద మెలమెల్లాడే హిమబిందువులా ఉంది. కళ్ళు, ముక్కు, చిన్న నోరు, ఆ ముఖంలో అందంగా అమరున్నాయి. నదురు బెదురు లేకుండా భరత పక్కన నుంచునుంది. ఆమె 2 చేతులెత్తి అందరికీ నమస్కరిస్తూ తల ఉంచింది. అంతా లైను కట్టి వచ్చినట్లున్నారు. అందరూ వచ్చి నుంచున్నారు. ఇద్దరూ పాదావందనం చేస్తుంటే కొందరు కాస్త వెనక్కి జరిగారు. పైకి ఒక్కరూ ఒక్క మాట అనలేదు. వారు ఏదైనా ఆశీర్వదించుంటే అది మనసుల్లోనే ఉండిపోయింది. ఇద్దరూ పక్కగా నుంచున్నారు. పెద్ద తండ్రి గద్దించినట్లన్నాడు, ఇక్కడికెందుకొచ్చావు? అదేంటి పెదనాన్న అలా అంటావు? అమ్మ, నాన్న, నువ్వు, పెద్దమ్మ, చిన్నాన్న, తాతయ్య అంతా ఇక్కడే ఉన్నారుగా. ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్ళను? ఏట్లోకి. సరేగాని ఎవడో రమ్మన్నాడనొచ్చావు? తాతయ్య సరిగ్గా 6 గంటలకు రండని చెప్పాడు. ముగ్గురు పెద్దలు ముఖాలు చూసుకున్నారు. మీ తాతయ్య చెప్పినంత మాత్రాన, ఆ పిల్లను వెంటేసుకుని వచ్చినంత మాత్రాన మీకు ఈ ఇంట్లో చోటుంటుందని ఎలా సించావు? పెదనాన్న, మేము ఆశ్రయం కోసం రాలేదు, మీ ఆశీర్వాదాలు పొంది వెళ్ళడానికి వచ్చాం. ఇంకేం అయ్యిందిగా, ఇక వెళ్ళొచ్చు వెటకారంగా అన్నాడు కన్న తండ్రి. రవి రోషంతో గబాల్న బిందు చెయ్యి దొరకబుచ్చుకుని పద పోదాం అని లాక్కుని వెళ్ళినట్లే బయటకొచ్చాడు. గబగబా మెట్లు దిగి తోటను సమీపించాడు. రవి, బిందు అన్న పిలుపు విని చటుక్కునాగాడు. తాతయ్య, నువ్విక్కడున్నావా? కోపంతో అరిచినట్లే అన్నాడు. అవును, ప్రతిరోజు 6 గంటలకు నేనిక్కడే కూర్చునుంటానుగా. ఏం? అమాయకంగా అడిగాడు సుందరయ్య. మమ్మల్ని రమ్మన్నావు, నువ్వేమో దర్జాగా కూర్చున్నావు. అంతా కలిసి పొమ్మన్నారు, ఇంకేం వెళ్ళిపోతున్నాం. ఆయన లేచి మనవడి చేయి పట్టుకుని కూర్చోబెట్టాడు. బిందు, నువ్వు కూడా కూర్చో. ఆ, శాంతించు. ఏమన్నారేంటి? బిందు జరిగిన విషయం చెప్పింది. అంతేనా రవి? చూడు, ఇకపై నువ్వు ధైర్యంగా వారి కళ్ళెదుట పడగలవు. మొదటున్న భయం, సంశయం, ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇక ఉండవు. చాలా తెలివిగా ప్రవర్తించావు. ఆ క్షణంలో నేను అక్కడ ఉండి ఉన్నట్లయితే తప్పక నీ పక్షాన మాట్లాడేవాణ్ణి. అది వారికి అవమానకరంగా ఉంటుంది. అందుకే ఆ క్షణాన్ని నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలని నేను రాలేదు. ఇక పర్వాలేదు, వెళ్ళిరండి. నన్ను చూడ్డానికి వస్తూ ఉండండి అని బిందు చేతిలో ఒక పెద్ద ప్యాకెట్ ఉంచారు. చీకటి పడుతోంది, క్షేమంగా వెళ్ళిరండి. తాతయ్య ఆశీస్సులందుకుని బయలుదేరారు. తాతయ్య చాలా తెలివిగా వ్యవహరించారు అంది బిందు. రవి కాసేపు మౌనం దాల్చాడు. తర్వాత అన్నాడు, నా హృదయం ఎంతో తేలిగ్గా ఉంది బిందు. నాకేం భయంగా లేదు. నువ్వు నా పక్కన ధైర్యంగా నిలబడి ఉంటే నేను దేన్నైనా సహించగలను. తాతయ్య ఏది చేసినా ఎంతో తెలివిగా వ్యవహరిస్తాడు. ఇల్లు చేరగానే ప్యాకెట్ విప్పింది. అది కెంపు రంగు జరీ పట్టుచీర. రవి ఆ చీర మడతలు విప్పి ఆ చీరను ఆమె చుట్టూ తిప్పుతూ దగ్గరగా లాక్కున్నాడు. రవి వివాహం చేసుకుని వేరుగా వెళ్ళిపోయాడని అత్యంత ఆనందంతో ఉన్నాడు సత్యరాజు. సత్యరాజు సుబ్బయ్య కొడుకు, కానీ రవి కన్నా 4 ఏళ్ల చిన్నవాడు.
రవిని ఒక మాదిరి కొడుకుగా చెప్పుకుని తనను అస్తమాను గద్దిస్తూ సరిదిద్దుతూ ఉండడం రాజుకు అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ తల్లిదండ్రుల్లో ఉన్న బలహీనతను రాజు కనిపెట్టాడు. తండ్రి అవిరామంగా పార్టీ గొడవల్లో లేదా పదవి కోసం నీతిబాహ్యమైన పనులు చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. ఇంటి విషయం పట్టించుకోడు. అలాగే మిగతా ఇద్దరు పినతండ్రులు కూడా. పినతల్లి కమల ముందు చూపుతో పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టి చాకచక్యంతో సంసారం చేయడంలో ప్రతిభ గలది. ఇంట్లో ఎంతమందున్నా తన భర్తకు తన ముగ్గురు పిల్లలకు తానే వడ్డించి అన్ని విధాలా సహాయపడుతూ వారితో సన్నిహితంగా మెలిగేది. సుందరయ్యకు కమలంటే ప్రత్యేకమైన ప్రేమాభిమానాలుండేవి. కమల ఇంట్లోని ప్రతి సమస్యను తన భుజాలపై వేసుకుని సుందరయ్య భారం తగ్గించేది. ఎవరితో ఏ విధంగా మెలగవలసింది ఆమెకు తెలుసు. పదవీ వ్యామోహంతో తన భర్త మిగిలిన ఇద్దరు మగవాళ్లు అనుసరిస్తోన్న మార్గం ఆమెకు అసమ్మతంగా ఉండేది. అలాని ముగ్గురి ఎదుట తాను అసక్తురాలు. అందుకనే ఆమె పిల్లలను ఈ ఆడంబరాలకు అవినీతికి దూరంగా ఉంచాలని తాపత్రయపడేది. కాని రాజు తల్లికి ఇవన్నీ పట్టేవి కావు. ఆమె పెద్ద కోడలుగా సంక్రమించిన అధికారంతోనూ అర్థంతోనూ సంతుష్టురాలై ఇల్లంతా తిరిగి హడావిడి పడుతున్నట్లుగా కనపడడం చాలా ఇష్టం. మూడో కోడలు బోళా మనిషి. సరదాగా తిరిగి రావడం ఆమె హాబీ. అందుకని రాజు తల్లి దగ్గర తన అవసరానికి డబ్బు తీసుకుని వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. ఆమెకు 25-50 రూపాయలు 25-50 పైసల్లా కనపడేవి. రాజు ద్విపాత్రను పోషిస్తూ తల్లి దగ్గర అల్లరి పెట్టి డబ్బు తీసుకుని వెళ్లడం, తండ్రి దగ్గర మంచిగా ఉండడం నేర్చుకుని లాభం పొందుతున్నాడు. ఈ విషయంలో కమల, రవి ఆమెను హెచ్చరించేవారు. కన్న కొడుకు విషయంలో ఆమె అందురాలైపోయేది. రవి చెల్లెలు మాధురికి ప్రపంచమంతా ప్రేమమయంగా కనపడే వయసు. అన్న స్వతంత్రించి పెళ్లి చేసుకోవడం థ్రిల్లింగ్గా ఉంది. సుమంత్, రవి తమ్ముడికి అన్నయ్య వేరుగా ఉండడం అసలు ఇష్టం లేదు. తండ్రి దగ్గర చనువు లేని భయం, తల్లి దగ్గర చనువున్న భయం. తల్లి దగ్గర అన్నాడు. ఆమె తలనిమిరి మౌనం దాల్చింది. కానీ సుమంత్, అన్నయ్యను ఇక్కడే ఎందుకు ఉండనివ్వడం లేదు అని పట్టుదలగా అడిగితే ఆమె అంది, అన్నయ్య దగ్గరికి నువ్వు వెళ్ళడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు. నువ్వు వెళుతూ ఉండు. సుమంతకు ఈ జవాబు నచ్చలేదు. రవి ఇల్లు విడిచి వేరుగా ఉన్నప్పటినుంచి మగవాళ్ల దృష్టి రాజు మీద కేంద్రీకృతమైంది. థర్డ్లో పాసై నిరుద్యోగిగా ఉన్న రాజును ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశపెట్టాలని అందరూ కంకణం కట్టుకున్నారు. అతడికి ఇంట్లో రవి స్థానాన్ని ఇవ్వాలని ఆరాటపడ్డారు. ఆ పదవి వల్ల తనకొచ్చే లాభాన్ని చూసుకుని గర్వించాడే గాని పెద్ద కొడుకుగా తనకు బాధ్యతలున్నాయన్న మాట విస్మరించాడు రాజు. 10 రోజుల్లో తేలిపోయింది రాజు ఏనాటికి రవి స్థానంలో ఉండలేడని. ప్రేమించనివాడు పెత్తనాలు చేస్తుంటే మిగతా పిల్లల్లో విసుగు, కోపం. దాంతో పిల్లల్లో తిరుగుబాటు మనస్తత్వం లేచింది. ఏనాడు వినని మాటలు పిల్లల నోట విన్న పెద్దలు ఆశ్చర్యపోయారు. మనం బదులు మేము అని ఆ అన్నదమ్ముల పిల్లల్లో భేదం చూసి సుబ్బయ్య వెంటనే రవిని యథాస్థానానికి తెచ్చి వదిలేశాడు. రవి తన బిందు విషయం ఆలోచిస్తుంటే మాధురి ఇకిలా బుద్ధిగా ఉండాలా అని మార్గం వెతుక్కుంటూ ఉంటే కమల వారిద్దరూ బాధపడకుండా తమ తమ మార్గాల్లో సునాయాసంగా పయనించాలని కోరుకుంటూ ఉండగా ఇంట్లోని ముగ్గురు పెద్దలు మాత్రం ఒక గదిలో చేరి రహస్య సమాలోచనం జరుపుతున్నారు. ఈ పర్యాయం కూడా ఒకరు తప్పక మంత్రి కావాల్సిందే. ముగ్గురు 3 ముఖ్యమైన పార్టీల్లో చేరి ఆ పార్టీ విజయం కొరకు పాటుపడాలి. లేదా ఒక పార్టీలో ముగ్గురు ఉండాలి. కానీ ఒక ఇంటికి 3 పార్టీ టికెట్లు దొరకడం కష్టం. కనుక ముగ్గురు వేరువేరు పార్టీల్లో చేరాలని తీర్మానించుకున్నారు. పార్టీల మార్పిడి ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఒకానొక రోజున పత్రికల్లో వార్త చూసి సుందరయ్య హృదయం ఎంతో గాయపడింది. తన కొడుకులకు ఒక గురి లేదు, ఆదర్శాలు అంతకన్నా లేవు. లౌక్యం తెలిసిన లోకుల మాబ్ మెంటాలిటీని ఉపయోగించుకుని గద్దెక్కాలని చూసే ఈ ముగ్గురి వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయన వెంటనే తన పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాత మెంబర్ల దగ్గరికి వెళ్ళాడు. గుంటూరులో తామరపత్రాలను అందుకొని స్వాతంత్ర సమరంలో పాల్గొనిన 4 వృద్ధులున్నారు. వారికి ప్రభుత్వం తరపున పెన్షన్ కూడా వస్తుంది. సుందరయ్య నలుగురిని తీసుకుని పార్టీ ఆఫీసుకు వెళ్ళాడు. వారు అక్కడ కూర్చుని చేసేదేం లేదు. పెద్దలొచ్చారని నమస్కరించి అక్కడి వారు వారి వారి పనుల్లో మునిగిపోయారు. ఒకరిద్దరు సుందరయ్య కేసి హేళనగా చూశారు. మీ వాళ్ళిద్దరూ వదిలేశారుగా అన్నట్టు. 5గురు ఆనాడు తమ పార్టీ మెంబర్ల ప్రవర్తనను గురించి చెప్పుకుని బాధపడ్డారు. వారిలో ఒకతను మెల్లగా అన్నాడు,
నేను కూడా దిగజారిపోయాను. మీకు చెప్పుకుంటేనే గాని నా మనసు శాంతించదు అన్నాడు. అందరూ అతడు ఏం చెబుతాడోనని ఆత్రంగా చూశారు. ఆ మధ్య నాకు బాగా సుస్థి చేసింది. డబ్బు లేదు. ఇంట్లో ఇబ్బందిగా ఉంది. మా పిల్లలు వారి వారి సంసార బాధ్యతల్లో మునిగున్నారు. ఎవరిని అడగగలను? అప్పుడు పెదపల్లె నుండి పెద్దరెడ్డొచ్చాడు. పంచాయతీ బోర్డు ఎలక్షన్ల గొడవ చెబుతుంటే వింటూ కూర్చున్నాను. కూర్చునే ఓపిక లేదు. గోడకు తామ్రపత్రం ఫ్రేమ్ కట్టించి వేలాడుతోంది. దాన్ని చూసి తనకు అమేమని అడిగాడు. నాకు తెలుసు దాన్ని అతడు ఏ విధంగా ఉపయోగించుకుంటాడో. పాలిష్ చేసి తగిలించుకుంటాడు. చదువురాని ప్రజలకు తన గొప్పతనం చెప్పుకుంటాడు. నా పేరు మీద తన పేరున్న కాగితం అంటించుకుంటాడు. ప్రజలకు కావలసింది కంటికి కనిపించే మెరుగులు అని అతడికి తెలుసు. ప్రథమంలో నాకు బాధ అనిపించింది. కోపం కూడా వచ్చింది. కానీ మనుషులు బుర్రతో ఆలోచించరు, కడుపుతో ఆలోచిస్తారు. ఆ పూట కడుపు నింపిన వాడికే ఓటు. డబ్బుకు ఓట్లు పలుకుతాయి కదా. కడుపు నిండాలి. చేతిలో డబ్బులు ఆడాలి. కానీ అతడు ఆశ చూపాడు. మెల్లగా కరిగిపోయాను. తిండి పెట్టని ఆ తామ్రపత్రం ముందు కనిపించింది. ఆనాడు స్వాతంత్ర సమరంలో పోరాడి జైలుకెళ్ళి లాఠీ దెబ్బలు తిని దాస్యం నుంచి విముక్తి కోసం పోటుపడిన రోజుల్లో నేను తామ్రపత్రం కోసం, పెన్షన్ కోసం పోరాడలేదు. దేశభక్తిని డబ్బుతో అంచనా వేయకూడదు. ఇది ఆ గోడ మీద వేలాడినంత మాత్రాన నా దేశభక్తి చాటింపు కాదు. అసలు నా దగ్గరకు ఎవరూ రారు. బుడ్డిదీపపు పొగకు నల్లబడిపోయిన ఆ తామ్రపత్రం పురాతన వస్తువులా కనబడిందే గాని తామ్రపత్రంలా కనపడలేదు. నేనింకా ఆలోచిస్తున్నాను. యుక్తిగా నాకు టైం ఇస్తున్నాడు రెడ్డి. ఇంతలో మా ఆవిడ మెల్లగా వచ్చింది. చేతిలో ఖాళీ సంచి. అంటే దుకాణం వాడు అప్పు ఇవ్వలేదు. వెంటనే నేనే స్వయంగా లేచి ఆ తామ్రపత్రాన్ని అతడికిచ్చాను. నా చేతిలో 1000 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు. అతడి కంఠం రుద్ధమైంది. కాలం ఆగిపోయింది. నా బిఏ డిగ్రీ కాగితం ఈనాడు చిత్తు కాగితమే కదా. మిగిలిన వారు మానుప్రాడు విన్నారు. సుందరయ్య ధైర్యం చెబుతున్నట్లుగా అతడి భుజం తట్టాడు. బాధపడకు. ఆ దేశభక్తి నీకిప్పుడు అన్నం పెట్టింది. నా తామ్రపత్రం పెట్టులో దాచేశాను. దాన్ని చూస్తుంటే నా హృదయం తరుక్కుపోతుంది. ఏ ఉద్దేశంతో మనం ఆనాడు భారతమాతను విశృంఖలం చెయ్యాలనుకున్నాం? వీరోత్సాహంతో స్వార్థం వీడి సహోదర భావంతో మసిలాం. ఒక ఉన్నత ఆశయాన్ని సాధించాలన్న పట్టుదలతో ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా పోరాడాం. జీవితం తృణప్రాయం. కానీ జీవించిన ఆ ఒక్క క్షణం ఘనంగా జీవించాలనుకున్నాం. మాటకు విలువిచ్చాం. ఆడిన మాట తప్పలేదు. నీతితో కలిపిన రాజనీతిపై దృష్టి నిలుపుకున్నాం. ఇప్పుడు నా కొడుకులే వక్ర మార్గం అనుసరిస్తున్నారు. ఇక ముందు ఇంకా ఏమేమి చూడాల్సొస్తుందో. అందరూ తమలోని వ్యధను నలుగురికి చెప్పుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. సుందరయ్యకు అంత త్వరగా ఇంటికి వెళ్లాలని అనిపించలేదు. పార్కుకు వెళ్లి సిమెంటు బెంచి మీద కూర్చున్నాడు. ఓ 5గురున్న యువకుల గుంపు ఆ వైపుగా వచ్చింది. వారి వేషం ఆయనకు ఎబ్బెట్టుగా ఉంది. అది ఈనాటి యువతలో చూసే ఫ్యాషన్. అందరూ వింతగా సుందరయ్యకేసి చూశారు. వారిలో ఒకడు తన మనవడు సత్యరాజు అని గుర్తించి బాధపడ్డాడు. తాతయ్యను చూడగానే హలో తాతయ్య అంటూ దగ్గరకొచ్చాడు. నలుగురు స్నేహితుల్ని పరిచయం చేశాడు. ఏం చదువుకుంటున్నారు? రాజు గడగడ నోటికొచ్చినట్లు వాగాడు. వీడు ఎంఎస్సి ఫైనల్, వీడు లా ఫైనల్, వీడు ఎంఏ ఫైనల్, వీడు మెడిసిన్ ఫైనల్ అంటూ కోతలు కోశాడు. చాలా సంతోషం బాబు అన్నాడు. ఆ సంతోషాన్ని పొరపాటును కూడా ముఖంలో కనపడనీయకుండా. వస్తాం. బాబాయ్ నాన్న అంతా చాలా బిజీగా ఉన్నారు తాతయ్య. ఓ 20 రూపాయలుంటే ఇస్తావా? ఆయన పర్సు తీసి 10 నోటిచ్చి నాకు చిల్లర కావాలి అని జేబులో పెట్టుకున్నాడు. చాలా దూరం వెళ్ళాక వాళ్ళు నవ్వుకున్నారు. సుందరయ్య విని అనుకున్నాడు. సుందరయ్య ఇంట్లో అడుగు పెట్టగానే రవి ఆత్రంగా ఎదురుగా వచ్చాడు. తాతయ్య మీరు చాలా అలసినట్లున్నారు అన్నాడు జాలితో. ఆయన చేతికర్ర అందుకున్నాడు. సుందరయ్య కుర్చీలో కూర్చోగానే మంచినీళ్ళు అందించాడు. రవి, నా మనసేం బాగాలేదు. అవును తాతయ్య, నా మనసు కూడా ఏమీ బాగాలేదు. చిన్నాన్న నాన్న పార్టీని వదిలి 2 పార్టీల్లో చేరడం, పెదనాన్న వారిని గురించి చెడు ప్రచారం చేస్తూ పేపర్లలో వేయించడం, ఇదంతా చూస్తే ఒక నాటకంలా ఉంది. అవును, ఇది రాజకీయ నాటక రంగం. మాదిరి జీవితం గడిపి అందరికీ తలలో నాలుక వలె మెదిలి న్యాయానికి ప్రాధాన్యతనిచ్చి పరమత సహనానికి నాంది పలికి సంఘం యొక్క మహా సంస్కర్తల సంస్కరణలను అనుసరించి స్త్రీ అభ్యుదయానికి పోటుపడి సత్యమేవ జయతి అని అరచేతిలో రాసుకుని జీవితాన్ని గడిపిన మా లాంటి వారికి
ఈ చర్మదశలో ఎటువంటి హీనమైన మార్పులను చూడాల్సొస్తుందో. నా ముగ్గురు కొడుకులు కూడా పదవీ వ్యామోహంతో పెడదారిన పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి మరీ బాధపడుతున్నాను. తాతయ్య, ఒకసారి నువ్వు వారితో మాట్లాడితే. లాభం లేదు బాబు. వారి దృష్టిలో నేను చచ్చిన వాడితో సమానం. వారి తీర్మానాల్ని తప్పక ఖండిస్తానని నాతో ఒక మాట చెప్పరు. తాతగారిని చూస్తుంటే రవికి బాధగా ఉంది. ఏమని ఆ వృద్ధుణ్ణి ఓదార్చగలడు? తాతయ్య, నువ్వు ఈ విధంగా ఆలోచించు. కాలం మారిపోయింది. ఒక కాలపు నిర్ణయాల్లోని మంచి చెడ్డలను కాలమే నిర్ణయిస్తుంది. రాజకీయంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకరు మంచి, మరొకరు చెడ్డ అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే నాయకులంతా ఒకే మూసలో పోసినట్లే ఉన్నారు. తాతయ్య, మీ కాలంలో మీరు ఆరాధించే ఆదర్శంగా పెట్టుకున్నవారు మేరు పర్వతాల్లాంటి వారైతే, ఈ కాలంలో మేము ఆదర్శంగా పెట్టుకున్నవారు ఎలకలైపోయారు. ఒక ఋషి ఎలక కథ తెలుసుగా నీకు, కనుక ఎలకనే బలం గలది. రవి హాయిగా నవ్వాడు. తాతగారి హృదయం తేలికపరచాలని రవి కోరిక. సుందరయ్య తల పంకించాడు. నిజమే, మా కాల పరిస్థితులు, మా నాయకులు వేరు. మరి వారు పుట్టరు. వారు పుట్టినా వారిని ఆరాధించి గౌరవించే ప్రజ ఉండదు. సుందరయ్య గొణుక్కున్నాడు. అతడి మనోనేత్రంలో ఒక్కొక్క నాయకుడు కదిలిపోతున్నాడు. వారు తనకేసి జేలిగా చూస్తున్నట్లుగా ఊహించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంతో కొడుకులకు క్షణం తీరిక లేకపోయింది. ఊరేగింపులు, మైకు మోతలు, పోస్టర్ల దాడి, పోట్లాట్లు, చివరికి ఓట్ల దాడి అయింది. ఆ ముగ్గురు రహస్యంగా అనుకున్నట్లు ఒకరు మంత్రి అయ్యారు. ఇద్దరు చిత్తుగా ఓడిపోయారు. రవి పినతండ్రి మంత్రి అయ్యాడు. ఆ రోజు ఇంట్లో పండగ జరుపుకున్నారు. సుందరయ్య మాత్రం వారం రోజులు తన బావమరిది ఇంటికి వెళ్ళిపోయాడు. అతడు తిరిగొచ్చిన తర్వాత సందడి తగ్గిపోయింది. తాతయ్య అలా పారిపోవడం రవికి నచ్చలేదు. అంతా ఏమనుకుంటారు తాతయ్య అన్నాడు రవి. వాడు డబ్బుతో ఓట్లు కొనుక్కున్నాడు, కర్కశంగా అన్నాడు తాతయ్య. ఈ కాలంలో అంతా అదే చేస్తున్నారు. అది తప్పు. అవును, కానీ పౌరుడిది కూడా తప్పే. అతడు తీసుకుంటున్నాడు. కనీసం ఎలక్షన్ టైంలోనన్నా కడుపు నిండుగా ముప్పూట్లా తినొచ్చునని వాడి ఆశ. ఆ విధంగా చూస్తే అన్నదానం చేసినట్లే మనం. నువ్వు వెళ్ళిపోయావని బాబాయ్ చాలా బాధపడ్డాడు. అతన్ని కలుసుకుని ఆశీర్వదించి బుద్ధిమాటలు చెప్పు. కోరినట్లుగా మంత్రి అయ్యాడు. ఆ పదవిని గౌరవంగా, నిష్పక్షపాతంగా, సముచితంగా నిర్వర్తించమని చెప్పు. బాబాయ్, నాన్న పెదనాన్నల కన్నా కాస్త మంచివాడు. ఇది అతడి ప్రథమ మంత్రి పదవి. పద వెళదాం. ఇన్ని సంవత్సరాల జీవితంలో ఎన్నాళ్లకు సుందరయ్యకు తోడు కావాల్సొచ్చింది. మనవడితో చిన్న కొడుకు చలం దగ్గరికి వెళ్ళాడు. చలం నుంచున్న తీరులో దర్పం ఉంది. ఆ కళ్ళల్లో నూతన వెలుగుంది. మాటలు ఎంతో ఆలోచించి మాట్లాడినట్లు మెల్లగా మందంగా ఉన్నాయి. ఆ గది చలం అహంతో నిండిపోయింది. తండ్రిని చూసి గబగబా ముందుకొచ్చాడు. ఆ గదిలోని మిగిలిన వారంతా లేచి నుంచుని నమస్కరించారు. అందరికీ ప్రతి నమస్కారం చేసి కొడుకు భుజం మీద మెల్లగా తట్టాడు. ఆ చిన్న చర్యకు ఏనుగంత అర్థాన్నిచ్చి అందరూ ఎంతగానో సంతోషించారు. పెద్ద మనిషి లోపల ఎంత సంతోషం ఉన్నా పైకి పొక్కనివ్వరు. అలా ఉండాలి. ఇంకొక తండ్రి అయితేనా సంతోషం పట్టలేక ఏమేం చేసేవాడో అనుకున్నారు. బాబు, రాజధానికి రండి. ఆహా, ఎందుకు, పెద్దవాడిని అయిపోయాను. ఆహ్వానాన్ని మెల్లగా తిరస్కరించి కూర్చున్నాడు. అంతా కూర్చున్నారు. కాఫీ, మిఠాయిలు పంచారు. చలం నోట ఒక్క చిన్న మాటొచ్చినా కూర్చున్న అతిథులు గలగలా నవ్వేస్తున్నారు. ఆ నవ్వులో అర్థం లేదు, జీవం లేదు. గ్లాసులో రాళ్లు వేసి ఆడించినట్లు గలగలమంటూ వచ్చిన శబ్దం అది. ఆ నవ్వులే పువ్వులే ఒకనాడు తమ ముళ్లబాట మీద పొరుచుకుంటాయేమో. ఎందుకైనా మంచిదని మాటకు ముందు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గలగలా నవ్వుతుంటే సుందరయ్య జాలితో చూస్తుండిపోయాడు. ఇంతలో పెద్ద కొడుకులిద్దరూ వచ్చారు. తండ్రి అక్కడ కూర్చుని ఉండడాన్ని చూసి విస్తుపోయారు. తమ్ముణ్ణి అభినందించారు, వెళ్ళిపోయారు. ఇదొక నాటకం అనుకున్నాడు రవి. సుందరయ్య ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. గదిలో ముగ్గురు మిగిలారు. చలం, నాకు సంతోషంగానూ లేదు, దుఃఖంగానూ లేదు. ఇదొక అద్వైత స్థితి. ఈ పదవి గౌరవం నిలుపు. కక్ష కార్పణ్యాలకు చోటివ్వకు. ఇప్పుడైనా ధర్మ నిరతితో నీ పని చేసుకో. అప్పుడే నేను సంతోషిస్తాను. రవి, బిందుల పెళ్ళే సరిగ్గా నెల మీద 3 రోజులు. ఆ రోజు సాయంత్రం తాతగారు కబురు చేస్తే వెళ్ళాడు. రవి, ఈ శుక్రవారం సాయంత్రం రిసెప్షన్ ఉంటుంది, మీరు రావాలి. ఆయన ముసిముసిగా నవ్వాడు. అలాగే తాతయ్య.
చలం బాబాయ్ చెప్పకూడదు. పెళ్ళైపోయిందిగా, ఇంకా కోపమేనా? ఇంకేం కోపం, అందుకేగా రిసెప్షన్. తాతయ్య నవ్వాడు. రవి నిర్ఘాంతపోయాడు. తాతయ్య, ముందీ మాట చెప్పు, ఎవరికి రిసెప్షన్? మీకు. మాకా? అవును, మాకు. నమ్మనట్లు అడిగాడు. మీకే. తాతయ్య గలగలా నవ్వాడు. దాని అర్థం మెల్లగా హృదయంలోకి ఇంకేసరికి రవిలో ఓ విధమైన తృణీకార భావం పొడసూపింది. నాకిష్టం లేదు. అలా అయితే చి పాడు అన్నాడు గురుటీకరించి. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ మనం పోవులుంరా నాయనా, వారెట్లా తిప్పితే అట్లా నడవాలి. అవును, రిసెప్షన్ ఉంటుంది. బిందును ఇంటి కోడలుగా ఆహ్వానిస్తారు. దగదగా మెరిసే స్టేజ్ మీద మిమ్మల్ని కూర్చోబెడతారు. ఇంకేం, మంత్రిగారి అన్నగారి కొడుకు రిసెప్షను. అబ్బో, ఏం చదివింపులు, ఏం బహుమతులు, ఏం కార్లు, ఎంత ఆర్భాటమైన పార్టీ. కొందరికి విందు భోజనం కూడా ఉంటుంది కదూ. వెల్ తాతయ్య, ఆ సందడి తగ్గిన తర్వాత ఏం జరుగుతుందో కూడా చెబుతాను, వింటావా? అద్దెకు తెచ్చిన వాటిని ఇచ్చేసినట్లు మా ఇద్దరి వేషాలు కూడా పీకి పారేసి రిక్షాలో మా ఇంటికి తరిమేస్తారు. మమ్మల్ని కూడా అద్దెకు తెచ్చుకున్నట్లే ఆ 2 గంటలు అందరికీ నమస్కరిస్తూ వారి బహుమతులు అందుకుంటూ చిరునవ్వు నవ్వుతూ కూర్చోవాలి. ఆ తర్వాత సినిమావాడు కట్ అన్నట్లు నాటకం అయిపోతుంది. మాకు మిగిలేది చిరాకు కోపం, మీకు మిగిలేది డబ్బు. మామూలు పిల్లను కోడలుగా తెచ్చుకున్నందుకు ప్రఖ్యాతలు. ఎంత విశాల హృదయం వారిది. పోనీలేరా, మరీ అంతగా తక్కువ అంచనా వేకు. కొన్ని బహుమతులు చదివింపులు నీకు కూడా ఇప్పించేలా చేస్తాను. తాతయ్య అన్నాడు ఎంతో బాధగా. మరి నీది కొత్త సంసారం, బోల్డని వస్తువులు కావాలి. ఈ దెబ్బతో నీ ఇల్లు సగం నిండుతుంది. బోధపరుస్తున్న వాళ్ళ అన్నాడు తాతయ్య. రవి ముఖం చిటపట్లాడింది. నేరం చేసిన వాడి వైపు చూసినట్లు అసహ్యంగా ముఖం పెట్టి తాతయ్య వైపు చూశాడు. లౌక్యం తెలిసిన వాడెవడు ఇటువంటి సదవకాశాన్ని విడవడు. నా మాట విని టిప్ టాప్గా తయారయ్యి ఓ గంటసేపు నాటకం ఆడండి. ఖర్చులు పోను పంచుకోవచ్చు. ఈ దెబ్బతో నీ మీద అందరికీ ఎంతో ప్రేమ కలుగుతుంది. తాతయ్య, అమ్మ ఒప్పుకుందా? రవి, నువ్వు భలే కుర్రాడివిరా. నాన్న ఒప్పుకున్నాడా అని అడగవలసింది పోయి అమ్మ ఒప్పుకుందా అని అడుగుతున్నావు. ఆమెను గురిగా పెట్టుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇంతకు అమ్మ ఏమంది? ఇంతకు నువ్వేమంటావు? నాకిష్టం లేదు. అమ్మ కూడా నా పక్షమే అయితే అతి సులువుగా ఈ రిసెప్షన్ను ఆఫ్ చేయించొచ్చు. ఇంకేం ఆఫ్ చేస్తావు? అంతా సగం ఏర్పాట్లయిపోయాయి. తాతయ్య, ముందు ఈ మాట చెప్పు, అమ్మ ఎవరి పక్షం? మన పక్షం అన్నాడు ధీమాగా. రవి చిన్న కుర్రాడై ఉంటే తాతయ్య వెనకాతలగా వెళ్ళి 2 చేతులు తాతయ్య ముందుకేసి తలను తాతయ్య తల కానించి అమితానందాన్ని వ్యక్తం చేసేవాడే. కాని పెద్దవాడైనందున తాతయ్య చెయ్యందుకుని గుడ్డు తాతయ్య, ఓ తాతయ్య అని సంతోషంతో అరిచాడు. వాళ్ళిద్దరినీ వెతుక్కుంటూ పెదతల్లి కళ్యాణ్ వచ్చింది. రవి, మీ పెదనాన్నగారు నీ కోసం వెతుకుతున్నారు. ఈసరికి తాతయ్య ద్వారా వినే ఉంటావు. నా మాట విని ఆయనతో కాస్త తెలివిగా ప్రవర్తించు అని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళింది. ఆయన మాటలు నాంచలేదు. రవిని చూసిన వెంటనే ఆజ్ఞ జారీ చేశాడు. ఈ శుక్రవారం నీకు పెళ్ళైన శుభకార్యాన్ని పురస్కరించుకుని చిన్న రిసెప్షన్ ఇవ్వాలనుకున్నాంరా. చాలా సంతోషం పెదనాన్న. ఈ పెళ్ళంటేనే ఇష్టపడని మీరు మమ్మల్ని ఈ విధంగా గౌరవించాలనుకోవటం చాలా గొప్పతనం. మీ విశాల హృదయాన్ని చాటిస్తుంది నిర్ణయం. కానీ నాకిష్టం లేదు. నీ పెళ్ళైన నాటికి ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. నువ్వు అప్పటికే మా అందరినీ ఎదిరించి ఎంతో మనక్లేశాన్ని కలిగించావు. అవన్నీ మరిచిపోతాంలే. కన్న కొడుకు మరి ఏం చేస్తాం? అందరూ ఒకటే అడగడం, ఇంట్లో మొదటి పెళ్లి మాకు ఒక లడ్డుండైనా ఇవ్వలేదని. ఇంతలో బాబాయ్కి పదవి రావడం, ఆయన మంత్రి అయినందుకు పెద్ద డిన్నర్ పార్టీ ఇస్తే ఏం మర్యాదగా ఉంటుంది చెప్పు. అందున మేమిద్దరం వేరే పార్టీల వాళ్ళం అయిపోయాం. 2 ఓడిపోయిన అన్నలుండగా తాను డిన్నర్లిచ్చి అందర్నీ సంతృష్టిపరచడం ఏం బాగుంటుంది? అందుకే నీ పెళ్లి నెపంతో అందర్నీ ఆహ్వానిస్తే అటు డిన్నర్ ఇచ్చినట్లు ఉంటుంది, ఇటు మాకు అవమానకరంగా ఉండదు. ఈ డిన్నర్ రాజకీయాలకు సంబంధించింది కాదుగా, ఇది సోషియల్. ఇక నీ అభ్యంతరం ఉండదనుకుంటాను. రవి తల వంచుకుని చాలాసేపు ఆలోచించాడు. పెదనాన్న చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. కానీ ఎంత శాతం నిజమన్నది నిలకడ మీద తెలుస్తుంది. అయితే ఒక్క షరతు. ఏంటి? ఆత్రంగా అడిగాడాయన. ప్రజెంట్లు గట్రా వద్దు, తీసుకోకూడదు. ఓ అదా, ఇటు చూడు అని ఆహ్వాన పత్రిక నమూనా అందించాడు. అడుగున రాశాడాయన, బహుమతులు స్వీకరించబడవు అని. ఆ కాగితాన్ని మారు మాట్లాడకుండా వెనక్కిచ్చాడు.
రవి, నాకు తెలుసురా, నువ్వు అర్థం చేసుకుంటావని అన్నాడు అమితానందంతో. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చాలా సింపుల్గా ఉన్నారు. మెడలో ఒక్కొక్క పూలమాల వేసుకున్నారు. బిందు కంఠంలో మాత్రం కెంపులు ముత్యాలు పొదిగిన నెక్లెస్ జిగేలుమంటోంది. కట్టుకున్నది జరీ అంచులేని బిన్నీ గ్రేడు ఆకుపచ్చ చీర. పెద్దవాళ్ళెప్పుడు ఆర్భాటాలకు పోరు అని అతిథులు అనుకున్నారు. చలం తన స్నేహితుడి కూతురే తమకు కోడలని గొప్పగా ఒప్పుకున్నాడు. సింపుల్గా చక్కగా ఉంది జంట. కోడల చేత పనిచేస్తున్నారు. రవికి స్వతంత్రంగా ఉండడం ఇష్టమంట ఒకరన్నారు. దాసు మేస్టారి కూతురట మరొకరు వివరించారు. దాసు మేస్టార్ అంటే పాపం ఓ పేద మేస్టారులేండి. పిల్లాడు ఇష్టపడగానే దానికేం చేసుకోండి అనేశారట. ఎంత విశాల హృదయాలు వారివి. అనుకున్నట్లే ఆహ్వానితులు ఓ గ్రీటింగు కార్డు, ఓ పువ్వు వారి దగ్గరుంచి ఉచిత రీతిన అభినందించొచ్చారు. రవి, బిందులు హుషారుగా ఉన్నారు. అందరూ తనను ఆ ఇంటి కోడలుగా గుర్తించారు. అది చాలు అనుకున్నారు వారిద్దరూ. రాత్రి 11 గంటలకి భోజనాలు ముగిశాయి. అంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇంట్లో వారందరితో కలిసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు భోంచేశారు. ఇక వారిద్దరూ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. తన మెడలోని నెక్లెస్ను పెట్లో పెట్టి అత్తగారికి అందించింది బిందు. ఆమె దాన్ని అందుకుని మెల్లగా అంది. ఇది నీకోసమే కొన్నాను. నా దగ్గర ఉంటుంది. కావలసినప్పుడు పెట్టుకుంటూ ఉండు. ఆమె వెళ్ళిపోయింది. బిందు ఆశ్చర్యానందాలతో చూస్తూ నుంచుంది. రవి చుట్టూరా చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అంటే తమ పాత్రధారణ అయిపోయింది. ఈ నాటకం మీద తెరపడిపోయింది. వన్స్ మోర్ అని ఎవరూ అనరు. బిందు చేయి పట్టుకుని బయటకొచ్చాడు. నౌకర్లు అన్నీ సర్దుకుంటున్నారు. అక్కడ తాతయ్య కనిపించాడు. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తారు? నా గెస్ట్ రూంలో పడుకోండి అని ఆయన ఏదో పనున్నట్లు అవతలకు వెళ్ళాడు. అతడి హృదయం మూగగా రోదించింది. రవి, మనమంతా ఓడిపోయాంరా. అంతా ఉట్టినే చేతులాడించుకుంటూ వచ్చారని ఆనందించాం. కానీ ప్రతి ఒక్కరూ నోట్లు కవర్లలో పెట్టి అందించి వెళ్లారు. బహుమతులు అంటే వస్తువులని వారర్థం. నీకు నాకు మీ అమ్మకి ఇష్టం లేదు. కానీ ఈ జీవితంలో మనం ఎన్నో ఇష్టం లేని పనులు చేయవలసి వస్తోంది. మనం నిస్సహాయులం. రవి, బిందులు తాతగారి గది పక్కనున్న గెస్ట్ రూంలోకి వెళ్లారు. అక్కడ పడక సిద్ధంగా ఉంది. ఇద్దరూ బాగా అలసిపోయారు. ఆనాటి పార్టీని తలచుకుంటూ ఇద్దరూ నిద్రలోకి జారిపోయారు.